1300 కిలోమీటర్లు పనిచేస్తున్న కాడి నుంచి తన సొంత ఊరికి వెళ్ళి దేవుని పట్టణమైన యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టాలని ఆశతో ఉపవాసం ఉండి పరిగెత్తిన నెహెమ్యా ఇంటి పక్కనే ఉంటాం. ఒక 5 అడుగుల దూరం నుంచి రాలేం మనం దేవుని సన్నిధానానికి. ఒక 10 అడుగుల దూరం నుంచి రాలేం దేవుని సన్నిధానానికి. ఎందుకు వచ్చలేమమ్మా? ఎట్టెట్టి కారణాలు చెప్తాం, ఏవేవో తిక్క కారణాలు చెప్తాం, ఏవేవో తిక్క కారణాలు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వు నీ జీవితంలో. నీ జీవితంలో ఎందుకు నష్టాలు కలుగుతున్నాయి? ఎంత ప్రార్థన చేసినా, సేవకులు ప్రార్థన చేస్తుంటే కూడా కొంతమందికి కొన్ని జీవితాలు బాగుపడతలేవు. నేను అదే ఆలోచన చేసిన, ఎందుకు ప్రార్థన చేస్తుంటే కూడా బాగుపడతలేరు అని అంటే, ఒరే వాళ్ళు నీ కార్యాలు వాళ్ళ కార్యాలు చూసుకుంటున్నారా? ఇప్పుడు వస్తారు అప్పుడు బయట వాళ్ళు కార్యాలు పొందుకోవాలని వచ్చేటోళ్ళు వాళ్ళు కార్యాలు చేసిన తర్వాత ఇంకా పొందుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం అట్లాంటిది. అది క్రీస్తు యేసుని కార్యాలు, నా కార్యాలు ఎవ్వరు కూడా చేస్తలేరు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ జీవితాల కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఇట్లాంటి వాళ్ళ జీవితాల కార్యాలు ఎట్లా